స్టార్డమ్ వస్తే ఆకాశమే హద్దుగా సాగిపోవచ్చని చాలామంది అనుకుంటుంటారు. కానీ అది తాత్కాలికమే. స్టార్డమ్ ఉన్నవాళ్ళు దాన్ని అనుభవిస్తారు. అది దూరమైతే ఏకాకిగా మిగిలిపోయి కుమిలిపోతుంటారు. ఒకనాటి యువ కథానాయిక అశ్విని జీవితంలోనూ అదే జరిగింది. మంచి నటిగా పేరు తెచ్చుకున్న ఆమె జీవితం అత్యంత దయనీయమైన స్థితిలో ముగిసింది. 100కు పైగా చిత్రాల్లో అశ్విని నటించింది. కానీ చెన్నైలో ఒక్క ఇల్లు తప్ప ఇతర ఆస్తులు ఏమీ మిగలలేదు. చివరి రోజుల్లో ఇల్లు గడవని పరిస్థితి ఏర్పడడంతో ఆ ఇల్లు కూడా అమ్మేసి అద్దె ఇంట్లో ఉండేవారు అశ్విని. 2012లో తను రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఒక సీరియల్లో నటించడానికి సైన్ కూడా చేశారు. కానీ శరీరం సహకరించలేదు. బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి తర్వాత హీరోయిన్ అయ్యి కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు, నాగార్జున, వెంకటేష్, రాజశేఖర్ వంటి హీరోల సరసన నటించారు అశ్విని. తెలుగుతో పాటు తమిళంలోనూ హీరోయిన్గా రాణించారు. అయితే నటిగా మంచి పేరు తెచ్చుకున్న అశ్విని పెళ్లి విషయంలో చేసిన పొరపాటు ఆమె జీవితానికి శాపమైంది. భర్తకు దూరమై కన్నవారి ఆగ్రహానికి గురై చివరికి క్యాన్సర్ వ్యాధి సోకి అనామకంగా కన్నుమూయాల్సి వచ్చింది. తన సొంత ఊర్లో అంత్యక్రియలు జరపాలని అశ్విని చివరి కోరికను నెరవేర్చడానికి ఆమె పార్థివ దేహాన్ని నెల్లూరు తీసుకురావడానికి ఎవరో సాయం చేయాల్సి రావడం నిజంగా శోచనీయం. అశ్విని జీవితం ఎందుకు అలా అయింది, అసలు ఏం జరిగింది, ఆ వివరాలను సేకరించి మీకు అందిస్తున్నాం. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక్క కన్నీటి బొట్టు రాలిస్తే ఏ లోకాన ఉన్న అశ్విని ఆత్మ శాంతి పొందుతుంది. అశ్విని అసలు పేరు వాణి. స్వస్థలం నెల్లూరు. ఇంటర్ వరకు చదివారు. డ్యాన్స్ నేర్చుకున్నారు. మెడిసిన్ చదవాలనే కోరిక ఆమెది. ఈ ప్రయత్నాల్లో ఉండగా ఒకసారి చెన్నైలో ఓ బట్టల షాపుకు వెళ్ళారు వాణి. ఆ సమయానికి నిర్మాత వాకాడ అప్పారావు కూడా అక్కడికి వెళ్ళారు. ఆ సమయంలో మా ఇంటికి రండి చిత్రాన్ని కోడి రామకృష్ణ దర్శకత్వంలో నిర్మించే సన్నాహాల్లో ఉన్నారు వాకాడ అప్పారావు. అనుకోకుండా వాణిని చూశారు ఆయన. ఆమె ఫీచర్స్ నచ్చేశాయి. వెంటనే కోడి రామకృష్ణకు ఆమె గురించి చెప్పారు. ఆయన కూడా వాణిని చూసి మెచ్చుకుని అవకాశం ఇస్తానని చెప్పారు. కానీ మా ఇంటికి రెండే చిత్రంలో అవకాశం ఇవ్వలేకపోయారు. ఆ సమయంలోనే దర్శకుడు ధవళ సత్యం గుడి గంటలు మోగాయి చిత్రం తీస్తున్నారు. వాణి గురించి చెప్పి ఆమెకు అవకాశం ఇవ్వమని కోరారు కోడి రామకృష్ణ. డాక్టర్ కావాల్సిన వాణి అలా గుడి గంటలు మోగాయి చిత్రంతో యాక్టర్ అయ్యారు. వాణి పేరును అశ్వినిగా మార్చింది కూడా ధవళ సత్యమే. ఆమె నక్షత్రం అశ్విని కావడం గమనార్హం. అయితే గుడి గంటలు మోగాయి చిత్ర నిర్మాణం కొంత ఆలస్యం కావడంతో ఆనంద కుమ్మి తమిళ చిత్రంలో అవకాశం వచ్చింది. మరో 2 తమిళ చిత్రాల్లో నటించాక రెబల్ స్టార్ కృష్ణంరాజు హీరోగా నటించిన భారతంలో శంఖారావం చిత్రంలో అవకాశం వచ్చింది. గుడిగంటలు మోగాయి చిత్రం కంటే ముందు భారతంలో శంఖారావం చిత్రం విడుదల కావడంతో అదే ఆమె తొలి చిత్రం అయింది. ఆ తర్వాత హీరోయిన్గా బిజీ అయ్యారు అశ్విని. హీరో కృష్ణ వజ్రాయుధం, కొడుకు దిద్దిన కాపురం, శోభన్ బాబు శ్రీవారు, రాజేంద్ర ప్రసాద్ పెళ్లి చేసి చూడు, వివాహ భోజనంబు, కళ్యాణ చక్రవర్తి, ఇంటి దొంగ చిత్రాల్లో నటించారు అశ్విని. అలాగే బాలకృష్ణ సరసన భలే తమ్ముడు, నాగార్జున సరసన అరణ్యకాండ, వెంకటేష్ పక్కన కలియుగ పాండవులు, రాజశేఖర్తో స్టేషన్ మాస్టర్, చూపులు కలిసిన శుభవేళ, అమెరికా అబ్బాయి తదితర చిత్రాల్లో నటించారు అశ్విని. తమిళంలో పార్థిబన్ సరసన కూడా నటించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో దాదాపు 150 చిత్రాల్లో ఆమె నటించారు. హీరోయిన్గా బాగా బిజీగా ఉన్న తరుణంలో అంటే 1991లోనే ప్రేమ వివాహం చేసుకున్నారు అశ్విని. వరుడు రవీంద్రనాథన్ మద్రాసులో ఒక వీడియో స్టూడియోను నిర్వహించేవారు. మరి అతనిలో అశ్వినికి ఏం నచ్చిందో ఏమో ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకుంది. 1991 ఏప్రిల్ 4న ఆళ్వార్పేటలో ఉన్న కళ్యాణ మంటపంలో అశ్విని వివాహం జరిగింది. సంప్రదాయ పద్ధతిలో కాకుండా కేవలం దండలు మార్చుకొని దంపతులయ్యారు రవీంద్రనాథన్, అశ్విని. తర్వాత సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళి తమ వివాహాన్ని నమోదు చేసుకున్నారు. పెళ్ళైన కొంతకాలం వారి వైవాహిక జీవితం బాగానే ఉంది. కొడుకు కార్తీక్ పుట్టాడు. కొంతకాలం బాగానే ఉన్న రవీంద్రనాథన్ ఉన్నట్లుండి అశ్వినిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. సినిమాల్లో అవకాశాలు తగ్గటం, భర్త దూరం కావడం, మరోపక్క ఆర్థిక ఇబ్బందులు అశ్విని ఆరోగ్యాన్ని దెబ్బతీశాయి. లంగ్ క్యాన్సర్ రావడంతో వైద్యం చేయించుకోవడం కూడా కష్టమైంది. అంతవరకు ఆమె సంపాదించిన ఆస్తి హారత కర్పూరంలో కరిగిపోయింది.
రోజు గడవడం కష్టమైంది. తమిళ హీరో పార్థిబన్ కొడుకు రాధాకృష్ణన్, అశ్విని తనయుడు కార్తీక్ క్లాస్మేట్స్. తాము పడుతున్న ఇబ్బందుల్ని రోజు స్నేహితుడితో చెప్పేవాడు కార్తీక్. అవి తండ్రికి వివరించేవాడు రాధాకృష్ణన్. అడపాదడప అశ్విని కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేవారు పార్థిబన్. క్యాన్సర్ ముదిరి 2012 సెప్టెంబర్ 24న అశ్విని కన్నుమూశారు. అప్పటికి ఆమె వయస్సు కేవలం 36 ఏళ్లే. తన అంత్యక్రియలు సొంతూరులో జరగాలని అశ్విని చివరి కోరిక. అందుకు కూడా డబ్బులు లేకపోవడంతో పార్థిబన్ ముందుకు వచ్చి సొంత ఖర్చులతో ఆమె పార్థివ దేహాన్ని నెల్లూరు పంపించారు. ఆమె తనయుడు కార్తీక్ను చదివించే బాధ్యతను ఆయన స్వీకరించారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.